మనకి లవ్ అంటే ఇప్పుడు వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ గుర్తుకొస్తాయి గానీ, ఒకప్పుడు ల్యాండ్‌లైన్ కాల్, ఒక చిన్న లెటర్ అండ్ మనం చూపించే ప్రేమ. అలాంటి ప్యూర్ అండ్ ఇన్నోసెంట్ లవ్‌ని మళ్ళీ మన ముందుకు తీసుకొచ్చే నవలే ఈ 90స్ లవ్ స్టోరీ. తెలుగు నోవెల్ బై ప్రసాద్ రామతోట. ఈరోజు ఈ వీడియోలో ఈ నోవెల్ ఎందుకు స్పెషలో, మీకు వర్తా కాదా అన్న విషయం మాట్లాడుకుందాం. ఈ నోవెల్ మెయిన్‌గా 90స్ కాలంలో బ్యాక్ డ్రాప్‌లో జరుగుతుంది. ఆ టైంలో సోషల్ మీడియా లేదు. డిస్ట్రాక్షన్స్ లేవు. ఎమోషన్స్ మాత్రమే ఉంటాయి. ఈ కథలో 4 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ లవ్ ఇన్నోసెన్స్, ఫ్రెండ్‌షిప్ బాండింగ్, మిడిల్ క్లాస్ స్ట్రగుల్స్, లైఫ్‌లో స్మాల్ హ్యాపీనెస్ మూమెంట్స్ అన్నీ చాలా న్యాచురల్‌గా చూపిచ్చారు. ఈ ఎంటైర్ స్టోరీ చదువుతున్నప్పుడు మనకి సినిమాటిక్‌గా కనిపించకుండా ఒక రియల్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్‌లో ఉంటుంది. చాలా సీన్స్ లో అరే ఇది మన లైఫ్ లో కూడా జరిగింది కదా అని ఫీల్ అవుతారు. ఈ నోవెల్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటంటే ఎమోషనల్ కనెక్షన్. క్యారెక్టర్స్ చాలా రిలేటబుల్, సింపుల్ గా ఆలోచించే అబ్బాయి, సైలెంట్ గా లవ్ చేసే అమ్మాయి, ఫ్రెండ్స్ మధ్యలో బాండింగ్. ఆథర్ చాలా సింపుల్ గా తెలుగులో రాయడం వల్ల ప్రతి ఒక్కరికి ఈజీగా కనెక్ట్ అవుతుంది. కొన్ని సీన్స్ లో అయితే లోపల నుంచి ఒక చిన్న నవ్వు కూడా వస్తుంది. కొన్ని ప్లేసెస్ లో కొంచెం బాధ కూడా కలుగుతుంది. అంటే రీడర్ ని ఎమోషనల్లీ ట్రావెల్ చేస్తుంది ఈ బుక్. ఈ నోవెల్‌లో బిగ్గెస్ట్ హైలైట్స్ ఏమైనా ఉన్నాయంటే అది 90స్ నాస్టాల్జియా. ల్యాండ్‌లైన్ కాల్స్, లెటర్స్, స్కూల్ అండ్ కాలేజ్ మెమరీస్, ఒక సింపుల్ లైఫ్. ఇవన్నీ చూస్తుంటే మన చైల్డ్‌హుడ్ గుర్తుకొస్తుంది. ఎస్పెషల్లీ 90స్ కిడ్‌కి ఇది జస్ట్ స్టోరీ కాదు, ఒక మెమరీ ట్రిప్‌లా ఉంటుంది. అండ్ ఈవెన్ ప్రెజెంట్ జనరేషన్‌కి రియల్ లవ్ అంటే ఏంటి అని చూపిస్తుంది. ఇక ఆథర్ రైటింగ్ స్టైల్ గురించి చెప్పాలంటే సింపుల్ లాంగ్వేజ్, డీప్ ఎమోషన్, స్లో అండ్ స్మూత్ నెరేషన్ ఉంది. కొన్ని ప్లేసెస్ లో డీటెయిల్ గా ఉంటుంది, బట్ అది కూడా స్టోరీ డెప్త్ కోసమే. ఓవరాల్ గా బిగినర్ రీడర్ కి పర్ఫెక్ట్ నోవెల్ అని చెప్పొచ్చు. ఇక ఫైనల్ గా చెప్పాలంటే 90స్ లవ్ స్టోరీ అనే నోవెల్ కి హార్ట్ టచింగ్, ప్యూర్ లవ్ ని చూపించే స్టోరీ, నాస్టాల్జియా ఫుల్ గా ఉంటుంది. ఈ బుక్ ఎండ్ అయ్యాక క్యారెక్టర్స్ మీ మైండ్ లో చాలా రోజులు ఉంటారు. లవ్ స్టోరీస్ ఇష్టం ఉన్న వాళ్ళు ఈ బుక్ ని ఖచ్చితంగా చదవండి. అండ్ నా రేటింగ్ వచ్చేసి బుక్ కి 5కి 4.5. మీరు ఈ నోవెల్ ని ఆల్రెడీ చదివితే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇంకా ఇలాంటి తెలుగు బుక్ రివ్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.